మియాపూర్ పోవాలనుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్ బస్ ఎక్కితే ఒక 50-100 అయితే, ఎంఎంటీఎస్లో పోతే ఒక 10 రూపాయలలో పోవచ్చు. మనకి ఈ రూట్లో పోతే లగ్డి కపుల్, నాంపల్లి, హైదరాబాద్. వాడు బచ్చ పోరాడు, వాడు చూసిరా వా నేతలు. ఒకరు లైక్ కొడితే వీడియో అనేది 10 మందికి రికమెండ్ అవుతుంది, నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుసు ఆ ట్రావెల్ వ్లాగర్ అనేది. ఈరోజు అయితే మనం ప్రజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఉన్నాం. ఇక్కడ నుంచి మనం లింగంపల్లి వెళ్తున్నాం. లింగంపల్లి వెళ్ళే రూట్లో లొకేషన్ సెట్ ఉన్నాయి. అండ్ అంతే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ గురించి ఇంకా మాట్లాడుకునే విషయాలు అయితే చాలా ఉన్నాయి. సో మొత్తానికి అయితే మనం ఎగ్జాక్ట్లీ కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాం. మన ట్రైన్ అయితే 3:45కి అయితే వస్తుందన్నారు, కానీ టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3:35 అవుతుంది. ఇంకా ఎంతలేనో ఒక 5 మినిట్స్ ఉంది, 10 మినిట్స్ ఉంది. ఇక మన ఎంఎంటీఎస్ అనమాట. ఎంఎంటీఎస్ 10 రూపాయలు పట్టు హైదరాబాద్ మొత్తం చుట్టేసిరా అన్నట్టు. సో 10 రూపాయల చీప్ ప్రైస్ తోటి అయితే మొత్తం సిటీ మొత్తం ట్రావెల్ చేయొచ్చు. సో ఆయన ఎట్లనో మొత్తం డీటెయిల్గా చూస్తే అర్థమవుతుంది. మనకు కాచిగూడ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ అనమాట. నెక్స్ట్ మనకు అన్నిటికీ పోటీగా మనకు ఖతర్నాక్ లెవెల్లో ఎంట్రీ ఇస్తుంది మన చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇక సికింద్రాబాద్కి పోటీ వచ్చి అడ్డాన్ని పడ్డది, ఇక ఎట్లా అయిద్దో చూడాలి. సో మొత్తానికి అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే మొత్తం క్లీనింగ్ చేస్తారు. ఇప్పుడైతే చూస్తారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఒక 1.5 అవర్ నుంచి ఒక్క ట్రైన్ కూడా రాలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద 2 మీద ఒక్క ట్రైన్ కూడా రాలేదు ఎంతసేపు నుంచి. ఇక నేను వెయిట్ చేస్తున్నా మన ఎంఎంటీఎస్ ఎప్పుడు వస్తుందా అని. వచ్చిందంటే జమ్మున ఎక్కేసి వెళ్ళిపోడే. అండ్ అంతే 10 రూపాయలతోటి సిటీ మొత్తం ఎట్లా తిరగాలి. అండ్ అంతే కొత్తగా హైదరాబాద్ వచ్చిన ట్రైన్లలో తిరిగితే బెస్ట్, బస్సులలో తిరిగితే బెస్ట్. అండ్ అంతే ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడతా, మీకు తోడైతే షేర్ చేసుకుంటా. మీరు కూడా కొత్తలో ఉండి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వీడియో నచ్చినట్లయితే కొంచెం ఒక్కరికైనా షేర్ చేస్తాను, ట్రై చేయరు. సో మనకు టికెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అప్ టు ఎక్కడి నుంచి మనకు కాచిగూడ నుంచి లింగంపల్లి 30 కిలోమీటర్స్ అనమాట. మొత్తం 10 రూపీస్. ఇంకా ఇక్కడ నుంచి ఫలక్నామా ఎంతలైనా ఒక 5-6 ఉంటుంది. ఎంతలైనా ఒక 36-40 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ చీప్ రేట్లో. మొత్తం ఇక్కడ హైదరాబాద్ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకు ఎంతైనా హైటెక్ సిటీ, మాదాపూర్, లింగంపల్లి, మియాపూర్ అవతల మొత్తం సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. చీప్ రేట్ తోటి మొత్తం సిటీ మొత్తం ట్రావెల్ చేయొచ్చు. అండ్ అంతే మీరు కొత్తలో వాళ్ళని ఉంటే లాస్ట్ రోజు చూడరే, వీడియో మొత్తం అర్థమవుతుంది క్లారిటీగా. ఫైనలీ మన ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి ఇక లింగంపల్లి వరకు వెళ్ళాలి. కొత్తలో వాళ్ళని వచ్చినట్టయితే సిటీకి కానీ ఇక మీరు పక్కా ట్రావెల్ చేయాల్సింది ఎంఎంటీఎస్లోనే అని చెప్తా. ఎందుకంటే చీప్ రేట్. అండ్ అంతే ఇక హైదరాబాద్ ఎంతలేనో ఒక 40 కిలోమీటర్స్ కవర్ చేయొచ్చు ఈ ట్రైన్లో. కూల్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా. ఎండకైతే అమ్మ ఫ్యాన్ గాలి కూడా ఫుల్ హీట్ వస్తుంది. అసలు మొత్తం విపరీతమైన వేడి గాలి. ఇక మన కాచిగూడ రైల్వే స్టేషన్లో చూస్తున్నారు జనాలు అయితే ఫుల్ క్రౌడ్ అయిపోయారు. ఇక వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇది కూడా. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సిటీకి ఇలానే ట్రావెల్ చేయాలి. ఎందుకంటే 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది మన ఎంఎంటీఎస్. ఎంతలేనా ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు అనుకో, మలక్పేటలో అవైలబుల్ ఉంటుంది. మలక్పేట నుంచి మనకు హైటెక్ సిటీ పోవాలన్నా, పంజాగుట్ట పోవాలన్నా, భరత్నగర్ పోవాలన్నా, బాలనగర్ పోవాలన్నా, మియాపూర్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా సరే మీకు దాని నియరెస్ట్ రైల్వే స్టేషన్ చూసుకొని అండ్ అంతే అక్కడి నుంచి ఇక వెళ్తాను ట్రై చేయరు అనమాట. ఎంతలా టికెట్ వచ్చేసి 5 రూపీస్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మియాపూర్ పోవాలనుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్ బస్ ఎక్కితే ఒక 50-100 అవుతాయి. ఇప్పుడు ఎంఎంటీఎస్లో పోతే ఒక 10 రూపాయలలో పోవచ్చు. ఎట్లా అని అంటారా, మలక్పేటకి వచ్చి ఒక 10 రూపాయల టికెట్ తీసుకున్నామంటే ఇక ఈడ మలక్పేటలో ఎక్కినాం అనుకోండి, లింగంపల్లి దిగాలి. లింగంపల్లి నుంచి ఒక 10 రూపాయలు ఇస్తే ఆడికి 20 రూపాయలతో అయిపోతుంది. అదే మీరు బస్ ఎక్కిరనుకోండి 100 రూపాయలు అట్లయితే. 20 రూపాయలతో పోయేదాన్ని 100 రూపాయలు ఎందుకు చేసుకోవడం. సో అదనమాట. వాడు బచ్చ పోరగాడు, వాడు చూసిరా వా నేతలు బచ్చ పోరగాడు. అమ్మ 12 ఏళ్ళలో 14 ఏళ్ళలో ఉంటుంటుంది. ఆడు ఫుడ్ బోర్డింగ్ చేస్తుండు, బండి పోతుంటే ఊరికి ఎక్కుతున్నాయి. అమ్మ చిల్లర వాడు కావాలి. బచ్చాపోరాళ్ళకు ఏతులు ఎక్కువ అవుతున్నాయి. అట్నే మలుచుకొని పడితే ఏమైనా ఉందా. సో మనకు ట్రైన్ వస్తుంది. ట్రైన్ కోసం క్రాసింగ్ కోసం అయితే ఆపిండు.
సికింద్రాబాద్ దగ్గర కూడా వచ్చేసినాం. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఇక ఢీ కొట్టబోతుంది మన చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే. సో నెక్స్ట్ ఒక 1 ఇయర్ ఆగితే ఇక మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పోటీగా మన చర్లపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక చర్లపల్లి రైల్వే స్టేషన్ టాప్ పొజిషన్ ఉంటుంది. ఇక మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కొంచెం డౌన్ అవుతుండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. సో మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఏంటంటే మనకు ఒక తోప్ ఎయిర్పోర్ట్ రేంజ్లో కట్టారనమాట మొత్తం. దాని కన్స్ట్రక్షన్ విధానం అండ్ అంతే దాని ఎంట్రీ స్పేస్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక ఒకసారి మీరు కూడా చూడురి, నేను బ్లాగ్ పెడతా డిస్క్రిప్షన్లో, ఎట్లా ఉందో చూడు, దిమ్మ తిరిగిపోతుంది. ఏకదమ్ ఉంది. ప్లాట్ఫామ్స్ వచ్చేసి మొత్తం 15 ఏమో అన్నారు, 15 9 అన్నారు. మొత్తం ఓపెన్ అయిన తర్వాత ఎన్ని పడుతుందో తెలియదు. సో ప్రజెంట్ అయితే 5 ప్లాట్ఫామ్స్తో అయితే నడుస్తున్నది చర్లపల్లి రైల్వే స్టేషన్. కన్స్ట్రక్షన్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే. ఇంకా ఏది మన షెడ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. షెడ్ వర్క్స్ అండ్ ఇంకా రేకులు ఉంటాయి, రేకుల వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సికింద్రాబాద్కి దగ్గరలో మనకు ఇక్కడైతే ఆపేసిండు బండి. ఇక క్రాసింగ్ ఉందో మేబీ ఏమైందో తెలీదు. మ్యాక్సిమం మనకు ఆవుకుంటూనే వెళ్తుంది మన ఎంఎంటీఎస్ కాబట్టి అంతే ఉంటుంది. ఇక చీప్ ప్రైస్ అనమాట, 10 రూపీస్. ఇక 5 రూపీస్ అన్న 10 రూపీస్ అన్న ఉంటుంది ప్రైస్ అయితే, డిస్టెన్స్ బట్టి. దగ్గర అయితే 5 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫలక్నామా నుంచి లింగంపల్లి ఇట్లా దూరం అయిందనుకో 10 రూపాయలు ఉంటుంది. ఇక 10 రూపాయల కంటే ఎక్కువ ఉండదు అనమాట. చాలా చీప్ ప్రైస్, అందరికీ చాలా బెటర్ అండ్ చాలా బ్యూటిఫుల్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఇట్లే మన యూత్ పోరాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర అవసరానికి అడ్జస్టబుల్గా పైసలు ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు. సో అలాంటప్పుడు చాలా బెటర్ ఆప్షన్ అని నేను చెప్తా ఇది. ఎందుకంటే ఇక మనకు అన్ని టైంలల్లో పైసలు ఉండవు కాబట్టి ఇదైతే చాలా బెటర్ ఆప్షన్. 5 రూపీస్ ఇస్తే అది మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫలక్నామా పోవాలి, మియాపూర్ నుంచి నడుచుకుంటూ ఇది లింగంపల్లి రైల్వే స్టేషన్ పోతా, 10 రూపాయలు ఇస్తా, ఫలక్నామా వెళ్ళిపోతా. ఈజీ అయిపోతుంది. 10 రూపాయలతో అయిపోతుంది పని అట్లా. సో ఎండలు అయితే ఏమన్నా కొడుతున్నాయా కాక, చిన్న కొడతలేవు ఎండలు మటుకు. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే అసలైన మంత్ అదే. ఇక ఎండాకాలం సమ్మర్ అంటేనే అసలు మే. ఇక నెక్స్ట్ మంత్ ఎట్లుంటుందో ఇక అర్థం కావట్లేదు. సో అందరూ బీ కేర్ఫుల్గా ఉండండి. ఇక సిటీలోకి వచ్చినా సరే అందరూ ఇక జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. ఫైనలీ సికింద్రాబాద్ కూడా వచ్చేసింది ట్రైను. ప్రతిసారి ప్లాట్ఫామ్ నెంబర్ 10కే వస్తుంది అనమాట, 10 or 7. వీడియో చూసే ప్రతి ఒక్కరు జస్ట్ ఒక లైక్ కొడతారని అనుకుంటున్నా. చూసే ప్రతి ఒక్కరు లైక్ కొడితే వీడియో అనేది 10 మందికి రికమెండ్ అవుతుంది, నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇక వచ్చే రానున్న రోజుల్లో మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే క్రౌడ్ తగ్గుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇక చర్లపల్లి పోటీకి వచ్చిందిగా, ఇక ఇలా తగ్గుతుంది, దీనికి డిమాండ్ తగ్గుతుంది, దాని డిమాండ్ పెరుగుతుంది అనమాట. సో జనాలు అంతా కూడా ఎంత జనాలు ఉన్నారో అంత జనాలు అయితే 50% అయితే తగ్గుతారని అనుకుంటున్నారు తెలిసి. సో ఇక మన ట్రైన్ కూడా ఇక్కడి నుంచి మూవ్ అయింది ఇప్పుడే. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ నుంచి ఏదో ఉంది. ఇక నెక్స్ట్ స్టాప్ యూట్యూబ్ ఛానల్ అంటాడు. బాబా ఏమన్నా కనిపిస్తుందా కాక లొకేషన్ మటుకు వేరే లెవెల్. ఈ రూట్లో పోతే లకిడి కపుల్, నాంపల్లి, హైదరాబాద్ ఆ రూట్లో వెళ్తుంది. మనం వెళ్ళే రూట్ వచ్చేసి లింగంపల్లి రూట్ అనమాట.
సో మా మొబైల్లో ఛార్జింగ్ లేక బేగంపేటలో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే అన్ని ఇచ్చిన. సో మొత్తానికైతే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం చూడడం మర్చిపోద్దు. అండ్ అంతే మనకు బేగంపేట రైల్వే స్టేషన్ వ్యూస్ అండ్ అంతే కొన్ని చూపిస్తాం. మనకైతే కొన్ని కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి, ఇంకా రినోవేషన్ అవుతుంది. చూస్తున్నది పైన వర్క్ కూడా నడుస్తున్నది. ఇది వచ్చేసి లింగాపల్లి నుంచి ఫలక్నామా వెళ్ళే ఎంఎంటీఎస్. బేగంపేట్ ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తున్నది చూస్తున్నారు కదా. అండ్ అంతే మనకు రినోవేషన్ అవుతుంది కదా, ఇక్కడ బుకింగ్ కౌంటర్స్ అండ్ అంతే ఎంక్వైరీ కౌంటర్స్ ఇక్కడ వస్తాయి. అండ్ అంతే ఇక్కడ మిడిల్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అట్లా అనిపిస్తుంది నాకు. అండ్ అంతే ఇక్కడ ఫ్రంట్ కూడా మొత్తం క్లీనప్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది అనుకుంటున్నా. అండ్ అంతే మనకు ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే మనకు ఓల్డ్ రైల్వే స్టేషన్ అయితే ఇది. అండ్ అంతే మనకు మలక్పేటలో కూడా న్యూ రైల్వే స్టేషన్ అయితే పడుతుంది. ఇక అది కూడా చూపిస్తాను మళ్ళీ ఎప్పుడన్నా బ్లాగ్ చేసినప్పుడు. సో ఫైనల్లీ ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. దిస్ ఇస్ ట్రావెల్.